టీ20 ప్రపంచ కప్కు ముందు టీమిండియాను గాయాల బెడద ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే వాషింగ్టన్ సుందర్, తిలక్ వర్మ గాయాలతో సతమతమవుతుండగా తాజాగా వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ ఈ జాబితాలో చేరారు. నాగ్పూర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి టీ20లో ఫీల్డింగ్ చేస్తుండగా అక్షర్ ఎడమ చేతి చూపుడు వేలికి బలంగా బంతి తగలడంతో గాయమైంది. కివీస్ ఇన్నింగ్స్ 16వ ఓవర్లో డారెల్ మిచెల్ కొట్టిన స్ట్రైట్ డ్రైవ్ను ఆపే క్రమంలో అక్షర్ వేలు చిట్లి తీవ్ర రక్తస్రావమైంది. దీంతో నొప్పి భరించలేక ఆయన ఓవర్ మధ్యలోనే మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అక్షర్ వేలుపైన మాత్రమే గాయమైందని, ఇది అంత తీవ్రమైంది కాదని ప్రాథమిక సమాచారం అందుతున్నప్పటికీ బీసీసీఐ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. జాగ్రత్త చర్యగా శుక్రవారం రాయ్పూర్లో జరగనున్న రెండో టీ20కి అక్షర్ దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్లో భారత్ 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్లో శుభారంభం చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా అభిషేక్ శర్మ, రింకు సింగ్ మెరుపులతో 238 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ 190 పరుగులకే పరిమితమైంది. కివీస్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది.